పెద్దాపురంలో డ్రైనేజీకి సంబంధించిన ఒక కార్యక్రమానికి హాజరైన సీఎం గారు నేను మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు, ఈ రాష్ట్రంలో ఎవరికైనా పేపర్ ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా టీవీ ఉందా? జనసేనకు ఉందా? నాకుందా? బీజేపీకి ఉందా? ఎదురు కూర్చున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, కార్మికులు ఉంటారు, రైతులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు. మనం చెప్పే మాట అబద్ధమా, పచ్చి అబద్ధమా, మోసమా, నిజమా అని కనీసం తెలిసి ఉండదండి. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా కుప్పం అని అంటూ ఉంటారు, కానీ ఇక్కడ చంద్రగిరి నుంచి వచ్చి కుప్పంలో సెటిల్ అయ్యారంట. సరే, చంద్రగిరిలో కానీ కుప్పంలో కానీ ఒక చిన్న పిల్లాడిని అడుగుదాం. మారుమూల ప్రాంతంలో ఏదో ఒక పిల్లాడిని అడుగుతాం. ఈనాడంటే ఎవరి పేరు చెప్తారు? ఆంధ్రజ్యోతి అంటే ఎవరి పేరు చెప్తారు? టీవీ5 అంటే ఎవరి పేరు చెప్తారు? ఆ పేపర్లు రాసే రోతరాతలు ఎవరి గురించి రాస్తారు? ఆ టీవీల్లో పెట్టే డిబేట్లు కానీ వార్తలు కానీ ఎవరి గురించి ఉంటాయి? మరి ఇంత అబద్ధం చెబితే ఎలా సార్? ఇంత పచ్చి అబద్ధాలు మీకు రాజకీయంగా దిగజారుస్తూ ఉన్నాయి. ఇదే మీకు మైనస్. పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లే. మీరు చెప్పే అబద్ధాలే మీకు మైనస్. మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలను తిడతాయి, మీరు ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీని తిడతాయి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సీఎంగా ఉంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డినే తిడతాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు. అంటే ఇవి ఎవరికి ఫేవర్ సార్? ఇవి పేపర్లా, మీ కట్టు బానిసలా? ఈటీవీలో ప్రతి కార్యక్రమం, ఆంధ్రజ్యోతిలో ఏ కార్యక్రమం ఉంటుంది? మీరు మిమ్మల్ని పొగిడే కార్యక్రమం మీ భజన కార్యక్రమమే. టీవీ5 మీదే, మీ కార్యక్రమమే. సరే, కులం గురించి మాట్లాడితే వాళ్ళు ఏ కులస్తులు? మీ కులస్తులు కాదా? సరే, కులం ఏదైనా కావచ్చు. మీరు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మీకోసం మాత్రమే వార్తలు రాస్తారు, మీకోసం మాత్రమే లైవ్ డిబేట్లు న్యూస్లు ఉంటాయా కాదా? రామోజీరావు గారు ఎవరు? ఈనాడుకు వ్యవస్థాపక అధ్యక్షుడు అనొచ్చు. ఆయన చనిపోయిన తర్వాత దినం మీరే చేశారు, ప్రభుత్వ సొమ్ముతో చేశారు, ప్రభుత్వ ఖజానాతో చేశారు. ఏం సంబంధం ఈనాడుకు మీకు, రామోజీరావుకు మీకు, ఈటీవీకి మీకు ఏం సంబంధం? ప్రజలకు తెలియదా? ఈ ఇండియాలో ఎవరినైనా అడిగినా చెప్తారు. నార్త్లో కూడా చెప్తారు ఈనాడు ఎవరు, ఆంధ్రజ్యోతి ఎవరు, టీవీ5 ఎవరు అని. మరి ఇంత పచ్చిగా మీరు అబద్ధాలు చెప్తే మీ ఎదురుగా ఉన్న మీ జనాలు, మీ